నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. యుక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడుతుంది. పెద్ద ఎత్తున షాహీద్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగిస్తుంది. మరోవైపు వీటిని మార్గ మధ్యంలోనే కట్టడి చేసేందుకు యుక్రెయిన్ ఇంటర్సెప్టర్ డ్రోన్లను తయారు చేస్తుంది. తక్కువ ఖర్చుతో చిన్న పరిమాణంలో ఎక్కువ ఎత్తులో ప్రయాణించేలా రూపొందిస్తుంది. వైల్డ్ హార్నెట్స్ అనే యుక్రెయిన్ ఆయుధ తయారీ సంస్థ తాము నిర్మించిన స్టింగ్ డ్రోన్లు గగనతలంలో రష్యా షాహీద్లపై దాడులు చేసిన దృశ్యాలను ఎక్స్ వేదికగా విడుదల చేసింది. యుక్రెయిన్ నగరాలు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో తన దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ప్రత్యర్థిని నిలువరించేందుకు ఇంటర్సెప్టర్ డ్రోన్ల మోహరింపును కీవ్ ముమ్మరం చేసింది. సంప్రదాయ గగనతల రక్షణ క్షిపణుల ప్రయోగానికి మిలియన్ల డాలర్లు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లపై దృష్టి సారించింది. చిన్నగా స్తూపాకారంలో ఉండే ఈ స్ట్రింగ్ డ్రోన్లు 11 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకోగలవు. జెట్ ఇంజన్తో నడిచే షాహీద్ల రేంజ్లో ప్రయాణించగలవు అని హార్నెట్స్ సంస్థ చెబుతుంది. హార్నెట్స్ అంటే తెలుగులో కందిరీగలని అర్థం. రష్యా మంగళవారం సైతం 650కి పైగా డ్రోన్లు, 30కి పైగా క్షిపణులను యుక్రెయిన్పై ప్రయోగించింది. ఈ ఘటనలో 4 ఏళ్ల చిన్నారి సహా 3 మృతి చెందారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. యుక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఈ ఏడాదిలో ఇది 9వ అతిపెద్ద దాడి అని అధికారులు తెలిపారు. యుద్ధం ముగింపుపై చర్చలు కొనసాగుతున్న వేళ ఈ దాడులు జరిగాయని, మారణ హోమాన్ని ఆపాలనే విషయాన్ని పుతిన్ అంగీకరించలేకపోతున్నారని జెలెన్స్కీ విమర్శించారు.